హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కబుర్లు ఛానల్. ప్రీవియస్ డే బుల్ ట్రాప్తో ఇన్వెస్టర్లని భయపెట్టిన నిఫ్టీ ఈరోజు ఒక పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది. ఇంట్రాడేలో నిఫ్టీ ఏకంగా 24,150 లెవెల్స్ని టచ్ చేసి బుల్స్ ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న ఫేస్లో ఉందని ప్రూవ్ చేసింది. ఆల్సో ఈరోజు మార్కెట్లో వచ్చిన జోష్కి రీజన్ ఏంటి, అండ్ ఆల్సో ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా, అండ్ క్రూడ్ ఫాల్ మనకి ఏమైనా హెల్ప్ అవుతుందా, ఈ రీజన్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ చూస్తే ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో అది అండ్ ఎగ్జిట్ పోల్స్లో పొలిటికల్కి స్టెబిలిటీ కనిపిస్తుండడం, సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలమైన ట్రెండ్ రావడంతో బయింగ్లో కొంచెం సెంటిమెంట్ చూసాం ఈరోజు. అండ్ ఆల్సో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక మార్కెట్ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది. రీజన్ ఇస్ సింపుల్, స్టెబిలిటీ గవర్నమెంట్ మార్కెట్కి కనిపిస్తే అదొక కంఫర్ట్లా ఫీల్ అవుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ఇన్ఫ్రా స్టాక్స్లో ఈరోజు కొంచెం ర్యాలీ చూసాం, కానీ అది ఫుల్ ర్యాలీలా కనిపించట్లేదు. అందుకే ఫస్ట్ కొంచెం పాజిటివ్గా స్టార్ట్ అయ్యి దెన్ కొంచెం కూల్ అయిపోయింది. మార్కెట్కి పాలిటిక్స్ కన్నా నెక్స్ట్ పవర్లో ఉన్న వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్ కొంచెం రిలాక్స్డ్గా ఉంది, కానీ ఫుల్ కాన్ఫిడెంట్గా లేదన్నమాట. సో మనం చూస్తున్న బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ డైరెక్షన్. ఇండియా ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది, సో స్మాల్ చేంజ్ కూడా బిగ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు గ్లోబల్గా ఉన్న సిచ్యుయేషన్స్ చూస్తే కంప్లీట్ అన్సర్టనిటీ, రైట్? సో క్రూడ్ సడన్గా పెరిగితే మార్కెట్ ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది, అండ్ ఆల్సో స్లోగా పెరిగితే ఇన్ఫ్లేషన్ బిల్డప్ అవుతుంది. సో తర్వాత ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఈరోజు ఉన్న మెయిన్ న్యూస్ వచ్చి. అండ్ ఆల్సో ఈరోజు మనకి డైరెక్ట్గా కనిపించకపోయినా ఒక ఇంపార్టెంట్ చేంజ్ జరిగింది. ఏంటంటే కమర్షియల్ ఎల్పిజి ప్రైజెస్ పెరిగినాయి. ఇది మనకి డైరెక్ట్గా సిలిండర్ కొనిపించడంలో కనిపించదు, బట్ స్టిల్ హోటల్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్, బేకరీస్, ఎనీ ప్లేస్ ప్రతి చోట్ల కమర్షియల్ ఎల్పిజి యూజ్ చేస్తారు కాబట్టి, సో ఆబ్వియస్లీ ఎవరైనా కానీ వాళ్ళు తీసుకునే కమర్షియల్ ఎల్పిజి యొక్క రేట్ పెరిగింది అనుకోండి, ఆబ్వియస్లీ అది మన కస్టమర్స్కే పాస్ చేస్తారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఎవర్ బిల్స్ మనం పే చేస్తాం కదా బయట, సో ఇమీడియట్గా కాకపోయినా కానీ కొంచెం రోజుల తర్వాత ఆ ప్రైజెస్ అన్నీ పెంచేస్తారు వాళ్ళు స్లోలీ. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్ గ్యాసెస్ ఇవన్నీ ఇంకా స్టేబుల్గానే ఉన్నాయి. వీటిల్లో ఇంకా ప్రైజెస్ ఏం చేంజ్ అవ్వలేదు, మేబీ డ్యూ టు పొలిటికల్ రీజన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. అండ్ ఆల్సో అవుట్ సైడ్ కొంచెం కామ్గానే ఉంది, బట్ సంథింగ్ ఇస్ రియలీ బిల్డింగ్ అప్. ఇవాళ ఫస్ట్ స్టాక్ వచ్చేసి బిహెచ్ఎల్. ఈరోజు ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 14% పెరిగి ఆల్మోస్ట్ 52 వీక్స్ హైని టచ్ చేసింది. ఎందుకు రీజన్ ఏంటని చూస్తే ఈరోజు అనౌన్స్ చేసిన క్వార్టర్లీ రిజల్ట్స్లో 1,290 crores అండ్ ఆల్సో 156% గ్రోత్ రావడం వల్ల ఆల్ బుల్స్ అందరూ వచ్చి దీని మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఆర్డర్ బుక్ చూస్తే 2.4 lakhs crores విలువైన ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇయర్ 26లోనే కొత్తగా 75,000 crores ఆర్డర్స్ వచ్చింది వీళ్ళకి. అండ్ ఆల్సో ఫ్యూచర్ అండ్ టార్గెట్ చూస్తే పవర్ సెక్టార్లో థర్మల్ ప్లాంట్ అప్గ్రేడేషన్ వల్ల నెక్స్ట్ 2 years వరకు వీళ్ళకి ఏం డోకా లేకుండా ఉంది. రీసెంట్ బ్రోకరేజ్ చూసేస్తే 420 to 440 వరకు టార్గెట్స్ ఇస్తున్నారు అందరూ. సెకండ్ కంపెనీ వచ్చేసి వేదాంత. మన అందరికీ తెలిసిందే వేదాంత ఈ మధ్య డీమర్జర్ అనౌన్స్ చేసిందని చెప్పేసి. సో ఈరోజు స్టాక్ చూస్తే ఆల్మోస్ట్ పడిపోయినట్టు చూస్తుంది, కాకపోతే ఇన్ఫ్యాక్ట్ ఈరోజు క్లోజ్ టు 9% పెరిగింది ఇంట్రాడేలో. సో రీజన్ ఏంటన్నా చూస్తే డీమర్జ్ అయ్యింది కదా, సో ఈరోజు ట్రేడింగ్ చేయడానికి అందరు ఇన్వెస్టర్స్ దీంట్లో ఇంట్రెస్ట్ చూపించారు. బికాస్ డీమర్జర్ వల్ల ఈ ఒక్క కంపెనీ 6 కంపెనీస్గా విడిపోతుంది, లైక్ అల్యూమినియం, పవర్, ఆయిల్ ఎక్సెట్రా. సో డీమర్జర్ అయిన తర్వాత కంపెనీ వాల్యూ అన్లాక్ అవుతుంది. సో ఈచ్ కంపెనీ విల్ ప్రొవైడ్ గుడ్ రిజల్ట్స్ అండ్ గుడ్ ప్రాఫిట్ ఇన్ ఫ్యూచర్. అందుకే ఈ స్టాక్ ఘోరంగా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అంబుజా సిమెంట్స్. ఈరోజు 455లో ట్రేడ్ అయిన స్టాక్ ఇది. రిజల్ట్స్ చూస్తే క్వార్టర్లీ 78% పెరిగేసి 1830 crores రీచ్ అయింది. మెయిన్ పాయింట్ ఏందన్నా చూస్తే కంపెనీ తన కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి లైక్ 119 MTPAకి పెంచేందుకు 6 న్యూ ప్రాజెక్ట్స్ని ఫినాన్షియల్ ఇయర్ 27 కల్లా పూర్తి చేస్తామని డిక్లేర్ చేసింది. అండ్ ఆల్సో కంపెనీ 2 rupees డివిడెండ్ని కూడా ప్రకటించింది పర్ ఈచ్ షేర్. అండ్ ద రికార్డ్ డేట్ ఈస్ June 12th. అండ్ సెంట్రల్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినందుకు వల్ల ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రావున్నాయి కదా, సో ఈ స్టాక్కి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ స్టాక్ ఈరోజు 168 దగ్గర ట్రేడ్ అయ్యి అప్పర్ సర్కిల్ని కొట్టింది. ఈవెన్ లాస్ట్ 1 monthలోనే 30% పెరిగిన స్టాక్ ఇది. న్యూస్ చూస్తే అదానీ ఎలక్ట్రిసిటీ నుంచి 100 crores యొక్క భారీ ఆర్డర్ దక్కించుకుంది. రీజన్ ఏంటన్నా చూస్తే పవర్ కేబుల్స్కి డిమాండ్ పెరగడం
అండ్ ఆల్సో 3,500 క్రోర్స్ యొక్క ఆర్డర్ బుక్ ఈ కంపెనీకి ఉండడం అనేది మెయిన్ న్యూస్ అనమాట. ఇక్కడ రిస్క్ వచ్చేసి ఏంటంటే ఇది లో లిక్విడిటీ స్టాక్, సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ డ్యూ టు దిస్ పవర్ కేబుల్స్ డిమాండ్ ఈ కంపెనీ కొంచెం బాగానే రన్ అవుతుంది. స్టాక్ వచ్చేసి గ్రావిటా ఇండియా, ఇది రీసైక్లింగ్ స్టాక్. రీజన్స్ ఏంటన్నా చూస్తే ఇది కంపెనీ రీసెంట్గా రాష్ట్రీయ మెటల్ ఇండస్ట్రీలో 99.4% సొంతం చేసుకొని కాపర్ బిజినెస్కి కూడా స్ట్రాంగ్గా ఎంటర్ అవుతుంది. మనకు తెలుసు ఈ మధ్య గవర్నమెంట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీకి, వేస్ట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ ఇస్తుందని. అండ్ ఆల్సో ఈ కంపెనీ రీసెంట్గా ముంద్రా కాంప్లెక్స్ కెపాసిటీని 1,45,100 MTPAకి పెంచడం మేజర్ ప్లస్ అన్నమాట. అండ్ రీసైక్లింగ్కి కూడా చాలా డిమాండ్ ఉండడం వల్ల మేబీ మే 7th వచ్చే రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయి అనుకునే సెంటిమెంట్తో ఈరోజు ఆల్మోస్ట్ 5% పెరిగి ఆల్మోస్ట్ 2% దగ్గర క్లోజ్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ పవర్ టారిఫ్స్. ఈ మధ్య పవర్ స్టాక్స్ ఎందుకు రాకెట్లా దూసుకెళ్తున్నాయో తెలుసా? సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు వల్ల. ఇకపై కరెంట్ ఛార్జీలను నిర్ణయించే పూర్తి అధికారం రెగ్యులేటర్లకే ఉంటుందని సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మెయిన్ బెనిఫిట్ లైక్ కోల్ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పవర్ కంపెనీలు ఆ ప్రైస్ మొత్తాన్ని డైరెక్ట్గా బిల్లు రూపంలో వసూలు చేసుకోవచ్చు. సో దీనివల్ల టాటా పవర్, అదానీ పవర్ లాంటి కంపెనీస్కి రావాల్సిన వేల కోట్ల పాత బకాయిలు క్లియర్ అవుతాయి. అండ్ సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి ఒక క్యాష్ ఫ్లో పెరుగుతుంది. అండ్ దీనివల్ల ఇన్వెస్టర్లకు కూడా బెనిఫిటే కదా, ఎందుకంటే క్యాష్ ఫ్లో పెరిగిందంటే కంపెనీస్కి రిజల్ట్స్ బాగానే వస్తాయి. సో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి కూడా బెటర్ ఇది. సో మీ దగ్గర ఏదైనా పవర్ స్టాక్స్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఏవైనా స్టాక్స్ గురించి డౌట్స్ ఉన్నా లేదా అనాలిసిస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన మనీ కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి కబుర్లతో కలుద్దాం. హ్యాపీ ఇన్వెస్టింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.